డెలివరీ చేస్తున్న క్రమంలో వైద్యుల నిర్లక్ష్యంతోనే పుట్టిన బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు బాధితులు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ తన భార్య మౌనికను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం తీసుకువచ్చాడు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. నార్మల్ డెలివరీ వద్దు, సిజేరియన్ అయినా చెయ్యండి, తల్లి బిడ్డ ఇద్దరు బాగుండాలని కుటుంబ సభ్యులు చెప్పినా కూడా నార్మల్ డెలివరీ చేసేందుకు వైద్యులు పట్టుబట్టారని బాధితులు చెబుతున్నారు. నార్మల్ డెలివరీ చేస్తున్న క్రమంలోని బేబీ తలను పట్టుకొని లాగడం వలన తమ పండంటి మగబిడ్డ చనిపోయాడని బాధితులు ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. పుట్టిన బిడ్డ చనిపోయినప్పటికీ కూడా సుల్తానాబాద్ డాక్టర్లు మాత్రం పాప హార్ట్ బీట్ తక్కువ ఉందని కరీంనగర్ తీసుకెళ్లాలని సూచించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తీసుకువెళ్లారు. బేబీ చనిపోయాడని డాక్టర్ చెప్పడంతో తిరిగి సుల్తానాబాద్ ఆసుపత్రికి వచ్చి ఆసుపత్రి వర్గాలను నిలదీశారు బాధితులు. సర్కార్ దవాఖానకు వెళితే మంచి వైద్యం చేస్తారని అనుకొని ఆసుపత్రికి తీసుకొస్తే ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. తమ బాబు మృతికి కారకులైన డాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ విచారణ చేపట్టారు. గవర్నమెంట్ నమ్మి కట్టాను, గవర్నమెంట్ నమ్మి మోసం చేసింది. మీరు ఒక్కరు ఏ కూరి అందులో పని కోరి చట్టం వచ్చి బతుకుని డ్రెస్సులేసి కట్టచ్చు. మా అటువంటి గరీబుల జీవనాలు ఏ కూరి ఇక్కడ జీవితాలతో ఆడుకోకూరి మీరు గొడవ కూడా పంపించారు సార్. అన్న మేము 6th క్లాస్కి హాస్పిటల్కి వచ్చాము. 8:30కి లోపలి ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయారు. సో నార్మల్ డెలివరీ చేస్తా అని 2 hours వెయిట్ చేయించారు. 10:30కి నన్ను లోపలికి పిలిచి డెలివరీ అవుతుందని నన్ను లోపల తీసుకొని మా వైఫ్కు ఎంకరేజ్మెంట్ కోసం నన్ను పిలుచుకొని పుషప్ చేయించడానికి కాలేదు. అక్కడ ఉన్న డాక్టర్ గారు బలవంతంగా పిండాన్ని గుంజే వరకు అప్పటికే ప్రాణం వెళ్ళిపోయింది. సో డెలివరీ చక్కగా చేయలేదు. సిజరింగ్ చేస్తే ఇది సక్సెస్ అయ్యేది. నార్మల్ డెలివరీ చేయడం వల్ల మా బాబు చనిపోయిండు. వాళ్ళు ఎక్కువసేపు డెలివరీ చేయడం వల్ల మా బాబు అనేది చనిపోయిండు. అంటే కరీంనగర్ తీసుకెళ్ళి అంటున్నారు కదా, ఎందుకు మరి? కరీంనగర్ ఇక్కడ ఏదో ప్రాణాలు వేనంటే ఇక్కడ గొడవ జరుగుతున్న విషయంలో వాళ్ళు ఏదో డ్రామా చేసి వాళ్ళు పైకి ఏదో వెంటిలేషన్ పెట్టాలని చెప్పేసి పైకి కరీంనగర్కు రిఫర్ చేశారు. అక్కడికి వరకు సార్ 0 అని చెప్పిండు. అక్కడ డాక్టర్లు ఏం చెప్పిండు మీకు? అక్కడ కరీంనగర్ తీసుకెళ్తే వాళ్ళు 0 వలస రేట్ ఏం లేదని చెప్పారు. అక్కడ సుల్తాన్ వాళ్ళు చనిపోయిందని చెప్పిలా. తమ పాడి పంటలు చల్లగా ఉండాలని బీరప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు గొల్ల కురుమ కులస్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో గొల్ల కురుమల ఆరాధ్య దైవం అయిన బీరప్ప ఉత్సవాలు గత 4 రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గంగ బోనాన్ని తలపై పెట్టుకొని ఒగ్గడోళ్లు, బీర్ల పూజార్లు నిష్ఠతో బీరప్ప స్వామిని తలుచుకొని కత్తులతో చేతిపై రక్తం వచ్చే విధంగా ఘాట్లు పెట్టుకున్నారు. ఈ సన్నివేశాన్ని చూసేందుకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చెరువులో దాచిపెట్టిన బీరప్ప ప్రతిమలకు జలాభిషేకం చేసిన తర్వాత తిరిగి ఆ ప్రతిమలను బీరప్ప ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తమ గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు గొల్ల కుర్మ కులస్తులు.
భగవంతుని నిన్న సాయంత్రం గంగకు దేవుడు వేయండి కాబట్టి ఇవాళ మా గర్రెపల్లి గ్రామంలో మేము గంగ స్థానానికి ఉన్న దేవుడిని అక్కడ మేము ఇలా తీసుకెళ్ళడానికి మా పూజారుల పట్టుకొని మేము గంగకు పోతున్నాం కాబట్టి గంగ బోనాన్ని ఎత్తుకొని మా దేవుణ్ణి గంగలకి వెళ్ళి తీసుకొని మా గుడి వద్దకు రాయడానికి మేము అందరం గ్రామ ప్రజలతోని మా కులదేవాన్ని తీసుకొచ్చడానికి మా గ్రామ పంచాయతీ మా గ్రామాన్ని మంచిగా కాపాడాలని మా దేవతను తీసుకొచ్చుకొని మళ్ళీ మా గుళ్ళకు మేము తీసుకొచ్చుకుంటూ పోవడానికి మా ఊరికి మేము చల్లగా ఉండాలని మేము అవి కుల సంఘం అందరం కావాల్సి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో సిఐ సుబ్బారెడ్డి, మున్సిపల్ ఆఫీస్ ముందు మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లో, సహకార సంఘంలో సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పొన్నంనేని బాలాజీరావు, తహసీల్దార్ కార్యాలయంలో మసూదన్ రెడ్డి జాతీయ జెండాని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. विंध्य हिमाचल यमुना गंगा उछल जलधिकर गाये तव जय मंगलदायक जय हे भारत भाग्य विधाता जय 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 तेलंगाना. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జవహర్ నగర్లో నరహరి నర్సయ్య అనే రైతుకు చెందిన 500 పశుగ్రాసం గడ్డికట్టలు ఒక షెడ్లో నిల్వ చేసుకున్నాడు. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మంటలు చెలరేగడంతో ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఫైర్ ఇంజన్లోని నీరు సరిపోకపోవడంతో నీరుకుళ్ళ రోడ్లోని ఒక వ్యవసాయ బావిలో నీటిని ఫైర్ ఇంజన్లో నింపి తిరిగి మంటలను పూర్తిగా ఆర్పివేశారు ఫైర్ సిబ్బంది. అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం చుట్టూ నివాస గృహాలు ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మన నేర్కొల్ల రోడ్ గాయప టెంపుల్ ఉంది, దానికి అపోజిట్ రెండేళ్ళు కాదు ఈ పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. ఉదయం నుండి ఆలయంలో భక్తుల సందడి నెలకొని భక్తులు స్వామివారిని దర్శించుకొని పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి స్వామివారికి సమర్పించి కోడి మొక్కులు మొక్కి తలనీరాలు సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో సతయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ తగు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం అవతరణ దినోత్సవం పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఓదెల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ యాకన్న, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అధికారి డాక్టర్ సహబేజ్ ఖాన్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు. తెలంగాణ గీతాన్ని ఎంపీపీ రేణుకాదేవి ఆసుపత్రి సిబ్బందితో కలిసి గీతాన్ని పాడి వినిపించారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అశోక్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు ప్రేమ్సాగర్ రెడ్డి, సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారులు జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎంపీడీఓ తిరుపతి, కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీధర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రాజేందర్, నర్సింగం తదితరులు పాల్గొన్నారు. ఒక్కటైన చేతనం తరతరాల చరితగల నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జనజీవన. తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా తెలంగాణ జాతీయ గీతాన్ని మరి జాతీయంగా ప్రకటించకపోవడం, 10 సంవత్సరాల తర్వాత మనందరి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకొని జాతీయ గీతాన్ని ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషం, శుభదినం. అదేవిధంగా చాలామంది ఉద్యమకారులు, నిరుద్యోగులు, విద్యార్థులు చాలామంది వాళ్ళ ప్రాణ త్యాగాలను లెక్క చేయకుండా కొట్టడం ద్వారా వీరందరి మరణాలని మరి వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని పనిలోకి తీసుకొని అర్థం చేసుకొని మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ గారికి మనం పోయిన నవంబర్ నెలలో గడిచిన ఎన్నికల్లో మరి వారికి మన అమూల్యమైన సందేశాన్ని, మన అమూల్యమైన ఓటును మరి వారి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన అని అన్నారు ఎంపీపీ నూనెటి సంపత్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అసువులు బాసిన అమరుల ఆశయ సాధనకు అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసిందని, ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని ఎంపీపీ సంపత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఆయన గుర్తు చేశారు. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చి ఎంతోమంది అమరవీరులు, మేధావులు, కళాకారులు, కవులు, ఎంతోమంది మేధాశక్తులతో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోవట్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరాహార దీక్షతోటి ఆయన ప్రజలందరినీ ఏకతాటికి తీసుకొచ్చి జయశంకర్ లాంటి మేధావులను అండా తీసుకొని వారి యొక్క ఆశయాలను దిశగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు సాధించి పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది అంటే వారి యొక్క మహనీయులు, నాటి అమరవీరులు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎంతోమంది ఆశయ సాధనలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని కొనియాడారు కాల్వశ్రీరాంపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గజనవేన సదయ్య. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లోని బస్టాండ్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన అని, అమరవీరుల ప్రాణాల త్యాగాలకు చెల్లించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని అన్నారు.
తెలంగాణ రావడం సోనియా గాంధీ త్యాగ ఫలితమే. అది అప్పుడు ఎంతోమంది అమరవీరులు అమరులైనారు. వారి అమరత్వాన్ని చూసి సోనియా గాంధీ చెల్లించి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తెలంగాణకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగిన పక్షాన ఇప్పుడు శ్రీరాంపూర్ మొట్టమొదటిసారిగా జెండా ఎత్తుకోవడం జరిగింది. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా ఆనాడు సోనియా గాంధీ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఒక అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తించి ఈరోజు ఎన్నో ఏళ్ళ కళను సాధాకారిత చేయడానికి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. దానిలో భాగంగానే ఈరోజు పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపురం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు నాయకులందరం కూడా 6వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ మారి అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన వాతావరణంగా మంచి జరగాలని ఆకాంక్ష. అలాగే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 10 సంవత్సరాలు ఇప్పుడు ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఈరోజు ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు వేడుకలు ఘనంగా జరుపుకుంటూ జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నూనెట్ సంపత్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జాహెద్ పాషా, సింగిల్ విండో కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఓంకార్, వ్యవసాయ కార్యాలయంలో ఏఓ నాగార్జున, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శ్రీనివాస్, మండల సమైక్య భవన్లో ఏపీఎం కనకయ్య, పశు వైద్య కేంద్రంలో డాక్టర్ సురేష్, స్థానిక గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ గోవర్ధన్తో పాటు ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. జై తెలంగాణ. పంజాబ్, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కల, యమునా, గంగా నామే గానే తవ శుభ హే తవ జయ నాయక జయ జయ హే. ఎంపీ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్. అటు సైడ్ ఉంటే దగ్గర వద్దనప్పుడు ఆడబిడ్డలందరూ ఇట్లా దగ్గర तव शुभाशिष माता, जन गण मंगलदायक जय हे भारत